అందరికీ మరణాత. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఫాదర్ ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరిచిన బైబిలు మిషను సిలోయము ఆత్మీయ స్వస్తిశాల. సమయం ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం చల్లపల్లి రోడ్, నాగులేరు వంతెన దగ్గర, ఎడదిబ్బ రోడ్ ఎంట్రన్స్, పామర్రు, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521157. అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమముల ద్వారా శారీరకంగా, ఆత్మీయముగా మేలులు పొందుచున్నారు. మంత్ర ప్రయోగముల నుండి, భూతముల నుండి విడుదల పొందుచున్నారు. రుణగ్రస్తులు రుణముల నుండి విముక్తి పొందుచున్నారు. ప్రతి విధమైన వ్యాధి బాధలలోనూ, కష్టములతోనూ, సమస్యలతోనూ బాధపడుచున్న వారికి ఈ ప్రార్థనా కార్యక్రమముల ద్వారా దేవుడు స్వస్థత దయచేయుచున్నాడు. అనేక మంది రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపడుచున్నారు. అనేక గ్రామముల నుండి ప్రజలు ఈ కార్యక్రమములో ఏకీభించి మేలులు పొందుచున్నారు. నమ్ముట మీ పని, ప్రార్థన చేయుటమా పని, బాగు చేయుట దేవుని పని. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. బైబిలు మిషను ప్రెసిడెంట్ అయిన రెవరెండ్ డాక్టర్ జె శామ్యూయల్ కిరణయ్య గారి మరియు గుంటూరు బేతేలు గృహవాసుల వారి ప్రార్థన ఆశీస్సులతో ఆహ్వానించువారు రెవరెండ్ టి షాలేం రాజు గారు, శ్రీమతి సంధ్యారాణి గారు. సెల్ నంబర్ 9989509517. అందరికీ మరణాత. అందరికీ మరణాత. దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్, పామర్రు, పెనువేలు మహిమ మందిరం, అలాగే ప్యారిస్ సంఘముల ద్వారా అందించుచున్న ఈ ఆన్లైన్ సందేశములు వినుచున్న మీ అందరినీ ప్రభువు దీవించునుగాక. వధువు సిద్ధపాటు, పెండ్లి కుమార్తెగా సిద్ధపడటానికి కావలసిన లక్షణాలను ఈరోజు మనం ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభువు ఆయన అనేక ఉపమానాలు చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక సంబంధమైన 7 ఉపమానాలు ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వాటిలో మొదటిది మత్తయి సువార్త 13వ అధ్యాయం 8-9 వచనాలు.
8వ వచనాన్ని నేను చదువుతున్నాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. నీవు వరుడుగా రాబోతున్నావు. భూలోకంలో ఉన్న సంఘమును పరిశుద్ధాత్మ ద్వారా వధువుగా సిద్ధపరచుచున్నావు. కాబట్టి నీ సరసన కూర్చోవాలంటే కావలసిన లక్షణాలను ఈరోజు మేము ధ్యానించబోతూ ఉండగా నాతోనూ మాతోనూ మీరుండి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించి నీ సరసన కూర్చున్నట్టుకు తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని వరుడై రానయున్న యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవనామమున వీక్షించుచున్న మిమ్మల్ని అందరినీ ప్రభు నిండుగా దీవించి తన రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక, ఆమెన్. క్రీస్తు ప్రభు మంచి నేలన పడిన విత్తనం ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించింది అని వ్రాశారు, తెలియజేశారు. కాబట్టి 30 పెండ్లి కుమార్తె వరుస కాదు, 60 కూడా పెండ్లి కుమార్తె వరుస కాదు. ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులందరూ కూడా పెండ్లి కుమార్తె వరుసలోని వారు కారు. నేను మందిరానికి వెళుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, నువ్వెన్ని చెప్పినా కానీ పెండ్లి కుమార్తె అవన్నీ ఆ పెండ్లి కుమార్తె వరుస కాదు. కానీ పెండ్లి కుమార్తె అనగా పెండ్లి కుమారుని దివ్య లక్షణాలన్నిటినీ కలిగి ఉన్న నిఖార్సైన వధువే పెండ్లి కుమార్తె. మరి మనమందరం మంచినీళ్ళను పడిన విత్తనాలు అనుకుందాం. మంచినీళ్ళను పడిన విత్తనము 100 ఫలించిందే వధువు సంఘము అని మనం ధ్యానిస్తున్నాం కనుక మరి 100 పంటలు ఉన్నవారే వధువు యొక్క అంతస్తును కలిగి ఉండేవారు కనుక వారు నిర్వహించి ఇంక ఈ భూలోకంలో ఉన్న సంఘం నిర్వహించవలసిన కొన్ని పనులను, ఒక 7 విషయాలను మనం ధ్యానిద్దాం. మొదటిది అనుదినము వాక్య ధ్యానము చేయుట లేక వాక్యమును భుజించుట కలిగి ఉండాలి. కీర్తనలకారుడు మొదటి కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దానిని దేవారాత్రాలు ధ్యానించాలి. ఇప్పుడు ఈ లోకంలో ఆనందించడానికి చాలా చాలా లోకాకర్షణలు ఎక్కువైపోయినాయి. కానీ నీవు 30 60 కాక 100 నీవు ఉండి ప్రభు సరస్సును కూర్చోవాలి, వధువంతస్తును సంపాదించుకోవాలంటే నీవు యెహోవా ధర్మశాస్త్రమందు అనగా వాక్యమందు నీవు ఆనందించేవారుగా, వాక్యాన్ని ధ్యానించేవారుగా నువ్వు ఉంటేనే 100 స్థితిలోనికి నువ్వు వెళ్ళగలవు. కానీ లోక సంబంధమైన జ్ఞానం నీకు 100 స్థితిని తీసుకొని రాలేదు. రెండవది విసుగుక నిత్యము ప్రార్థన చేయాలి. మొదటిది వాక్యం చదవాలి, రెండవది విసుగుక నిత్యము ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో వారు విసుగుక నిత్యము ప్రార్థన చేయుచుండవలన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. బహుగా ప్రార్థన చేయుడి. దైవజనుడు దేవదాసయ్య గారు తెలుగు క్రైస్తవ కీర్తనలో 54వ పాటలో బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి మహిలో కీడును గెలువుడి. విసుగుదల చెందరాదు, లేసమైన విసుగుదల చెందరాదు, విసుగున్నచో సిద్ధి వెనుకకే పోవునని రాశారు. కాబట్టి పెండ్లి కుమార్తె అంతస్తు నీకు కావాలంటే విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేయాలి. మొదటిగా వాక్యాన్ని బహుగా ధ్యానించాలి, పఠించాలి. వాక్య పఠన, వాక్య ధ్యానము. వాక్య జ్ఞానము వేరు, వాక్య ధ్యానము వేరు. వాక్య జ్ఞానము కలిగి ఉండాలి, ఆ వాక్యమును ధ్యానించేవారిగా ఉండాలి. రెండవది విసుకక నిత్యము ప్రార్థించేవారిగా ఉండాలని ప్రభు ఈ ఉపమానం చెప్పినట్లుగా లూకాసు వార్త 18:1 మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన యందు విసుక్కునేవారిగా ఉండకూడదు. వారు పెండ్లి కుమార్తె వరుసలోనికి చేరలేరు, అంతస్తును సంపాదించుకోలేరు. మూడవది అనుదినము రక్షణ సువార్తను ప్రకటించేవారై ఉండాలి. కీర్తనలు 96వ కీర్తన 2వ వచనంలో యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని వ్రాయబడింది.
నీకు పెండ్లి కుమార్తె అంతస్తు కావాలంటే, వాక్యాన్ని అందించేది, ధ్యానించేది, ప్రకటించేది దైవ సేవకుల పని అని నువ్వు మౌనంగా ఉండకుండా, నీవు కూడా దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటించేదానిగా నువ్వు ఉంటే ఈ అంతస్తును సంపాదించుకోగలవు. 4వది, లోకము నుండి వేరుగా ఉండుట. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. లోకములో నుండి వేరుగా మనము జీవించాలి. ఆయన మనలను క్షయమయ్యే వెండి బంగారాలతో కొనలేదు, కానీ అక్షయమైన ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు కనుక లోకంతో కూడా ఏకమైపోతే ఆయన రాకడలో పాలు పంపులు పొందలేవు కనుక దైవజనుడు రాకడ కీర్తనలో లోకముతో ఈ సంఘము కూడా ఏకమాయను ఏమి చేతును అని ఎంత బాధను వ్యక్తం చేశారు. ఈ లోకపు నటన గతించిపోయేది. అంతేకాదు, లోకపు ఆచారాలు ఇప్పటికి కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా ఆచారాలు కలిగి ఉన్నవారు దినమును గూర్చి, అలాగే మాసముల గూర్చి, సమయాలను గూర్చి, ఇంకా కొన్ని ఆటంకాలు కలిగి ఉన్నవారు, వాటిని పాటిస్తున్న వారు కొందరు ఉన్నారు. కాబట్టి వారిలాగా మనము ప్రవర్తిస్తే, వారిలాగే మనం కూడా జీవిస్తే, ప్రత్యేకంగా ఉండకపోతే, లోకము నుండి వేరుగా ఉండకపోతే వధువు అంతస్తును సంపాదించుకోలేం. కనుక నీకు వధువు అంతస్తు కావాలంటే వాక్యమే నీకు ప్రామాణికము, వాక్యమే నీకు కొలత. వాక్యం ద్వారా నువ్వు సరిచూసుకోవాలి, కానీ లోకంలో ఉన్న సంగతులు, ఆచారాల్లోకి నువ్వు వెళ్ళకూడదు. 5వది, అనుదినము ప్రభువుతో సహవాసము చేయుట. యోహాను రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత అద్భుతంగా ఆయన సహవాసము ఏమయ్యిందో యోహాను గారు తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరుడా, మనం కూడా అనుదినము, వారానికి ఒకసారి కాదు, కొంతమంది పండగ క్రైస్తవులు అంటారు, వాళ్ళు క్రిస్మస్కి కనపడతారు, జనవరి 1కి కనపడతారు, ఈస్టర్కి కనపడతారు, లేదంటే గుడ్ ఫ్రైడేకి కనపడతారు, ఏదైనా పండగలుంటే కనపడతారు. పండగ క్రైస్తవుడిగా, లేదంటే ఆదివారం మాత్రమే నువ్వు సహవాసం చేసి వెనకబడే క్రైస్తవుడిగా ఉంటే నువ్వు వధువంతస్తును సంపాదించుకోలేవు. అనుదినము కూడా ప్రభువుతో సహవాసం చేయాలి. యోహాను గారు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడా, ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనం నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే ఆయనలో మనము ఎత్తబడగలము, లేదంటే ఆ వధువంతస్తును సంపాదించుకోగలము. సహవాసం లేకుండా ఒక యవనస్తుడు, చిన్న ఉదాహరణ చెప్తాను సమయాన్ని బట్టి. ఒక యవనస్తుడు మందిరానికి రావట్లేదు అంటే సంఘస్థులు కనబడినప్పుడు, ఏంటి బాబు ఈ మధ్య మందిరానికి కనబడట్లేదు, మందిరానికి రావట్లేదు, ఆరాధనకు రావట్లేదు అంటే అని అడిగితే, నేను ఇంటి దగ్గర చేసుకుంటున్నాను ప్రార్థన, ఇంటి దగ్గర వాక్యం చదువుతున్నాను, ఇంటి దగ్గర ఉన్నాలే, నేను ఇంటి దగ్గరే నేను అన్నీ చేసుకుంటున్నాను, అంతకంటే ఎక్కువ, మీకంటే ఎక్కువ నేను సహవాసం కలిగి ఉన్నట్లుగా ఆయన మాట్లాడాడు. అయితే ఈ విషయాన్ని సంఘస్థులు దైవజనులకు చెప్పారు. ఒకరోజు ఆ యవనస్తుడు, దైవ సేవకుడికి ఆ యవనస్తుడు కనబడ్డాడు. చాలా కాలమైంది నిన్ను, నీతో మాట్లాడి కాసేపు మాట్లాడుకున్న రమ్మని విడిగా తీసుకుని వెళ్ళి, అది చలికాలం, కొంచెం మంట చలికాగుతూ మనం మాట్లాడుకోవచ్చు అని మంట వేయించాడు. ఆ యవనస్తుడు గబేగా కొన్ని పుల్లలు తెచ్చి, కట్టెలు తెచ్చి చక్కగా మంటను కూడా వేశాడు. ఆ మంట మండుతూ ఉంది. దైవ సేవకుడు అనేక విషయాలు, నువ్వు రావట్లేదంటే, చేయట్లేదంటే అనకుండానే కొన్ని విషయాలు మాట్లాడుతూ ముందుకు కొనసాగుతున్నాడు. ఈలోపు మాట్లాడుతుంటే ఒక కట్టె తీసి పక్కన పెట్టాడు దైవ సేవకుడు. అది కాసేపటికి ఆరిపోయింది. వెంటనే అంటున్నాడు, ఇదేంటిది, ఇప్పుడు దాకా మండింది, ఇప్పుడు ఆరిపోయింది ఏంటి అని అడిగాడు. అడిగితే ఈ యవనస్తుడు అంటున్నాడు, పాస్టర్ గారు, అది ఇప్పటి వరకు అన్నిటితో కలిసి మండింది, ఇప్పుడు విడిగా పెడితే చల్లారిపోక ఆరిపోక ఏమవుద్దండి అని అన్నాడు. అప్పుడు
దైవసేవకుడు అన్నాడు యవనస్తుడితో, మరి నువ్వు కూడా దేవునితో సహవాసం లేకుండా, పరిశుద్ధులతో సహవాసం లేకుండా, యోహాను గారు ఏమన్నాడు చూశారు కదా, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నామని. ఆయనతో సహవాసం లేకుండా నువ్వు ఏ విధంగా నీవు ఆత్మలో మండగలవు, నువ్వు ఏ విధంగా నీవు నీ రక్షణను కాపాడుకోగలవు దైవ సహవాసం లేకుండా అని ఆ యవనస్తుడిని ప్రశ్నించినప్పుడు వెంటనే తను కంటితో ఆ విషయాన్ని చూశాడు, తనకు అర్థమైంది కనుక వెంటనే తన తప్పు తెలుసుకొని మరలా ఆ సహవాసంలో కలిసినట్లుగా మనకు కనబడుతుంది. దేవదాసయ్య గారు కూడా శిరచ్ఛేదనం రాస్తూ, కొందరు ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా, గుడికెందుకు వెళ్ళవలనని తలంపు కలిగి ఉంటారు, ఇది సాతాను శిరస్సులో నుండి వచ్చుచున్నదని గ్రహించవలను అని రాశారు, తెలియజేశారు. కాబట్టి నిత్యము సమాజంగా సహవాసంలో ఉండాలి, అలాగే వ్యక్తిగత సహవాస అనుభవం కలిగి ఉండాలి, సమాజ సన్నిధి సహవాసం చేసేవారిగా మనం ఉండాలని మీకు ప్రేమతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. వారే వధువంతస్తును సంపాదించుకొనగలరు. 6వది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇందాక చెప్పుకున్నట్లుగా మరి ఆనందించడానికి, సంతోషించడానికి లోకంలోకి చాలా వచ్చేసినాయి, లోకాకర్షణలు ఎక్కువైపోయినాయి. ఇది కడవరి కాలం, జాగ్రత్త. మరి విశ్వాసిని చెప్పుకునేవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రత్యేకమైన రోజులు ఇవి. ఇదివరకు ఏదైనా ఇలాంటి ఆనందాలు బయటికి వెళ్ళి ఎక్కడికో సెంటర్కో లేదంటే పట్టణానికో వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు. కానీ సాతాను కుయుక్తితో ఆ సినిమాని ఇంట్లోకి తెచ్చిపెట్టాడు టీవీ రూపంలో. ఇప్పుడు ఇంట్లో నుంచి జేబులో తెచ్చిపెట్టాడు సెల్ ఫోన్ రూపంలో. కాబట్టి యవన సమాజము ఇప్పుడు ఎక్కువగా గడిపేది, ఎక్కువగా ఆనందించేది సెల్ ఫోన్లోనో లేదంటే సినిమాల్లోనో ఆనందిస్తూ గడుపుతున్నారు. జాగ్రత్త. అటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటే నువ్వు 30 స్థితిలో కూడా నువ్వు ఉండలేవు. నువ్వు ఇప్పుడు మనం ధ్యానించే వాక్యం మరి పెండ్లి కుమార్తె సిద్ధపాటు, వధువంతస్తు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ప్రభువునందే ఆనందించాలి. ప్రభువులో చాలా ఆనందం ఉంది, అది అనుభవించిన వారికి అర్థమవుతుంది. ఇది రక్షణ ఆనందం అంటారు. అందుకే దైవజనుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అది లేదు ఇది లేదు అని ఉన్నదానితో సంతృప్తి చెందని వారు ఎప్పుడు ఆనందించలేరు. ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ప్రభువు నాకు ఇచ్చింది ఎంతో గొప్పది, ఇది ప్రభు ఇచ్చిన ఈవి అని సంతోషించేవారే మరి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలరు. ప్రభువునందు ఆనందంగా అంటే ఆత్మ సంబంధమైన ఆనందం. ఇది ఆత్మలో ఆనందం, ఇది ఆత్మ సంబంధమైంది. కాబట్టి ఇటువంటి ఆనందాన్ని కలిగి ఉన్నవారే పెండ్లి కుమార్తె అంతస్తుకు వారసులవుతారు. చివరిది 7వది, గదిలో సిద్ధపడుట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం నేను మధ్య భాగం నుండి చదువుతున్నాను, చూడండి. చివరి భాగం, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రాబోతున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన సింహాసనాసనుడై ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వం ముందున్నాడు. ఆయన లోకానికి వచ్చి చేసి పనంతా చేసి ముగించి ఆయన మరణమును, సమస్తాన్ని, లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని జయించి మృత్యుంజయుడిగా ఆయన 3వ దినాన తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నవాడై ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నేను జయించిన నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించిన నాతో నా సింహాసనం ముందు కూర్చుండనెత్తును. మీకు బాగా పరిచయం ఉన్న వాక్యం ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని అలాగే ఆ 21వ వచనం వరకు మనం ధ్యానిస్తే మనకు అర్థమవుద్ది. కాబట్టి ఇప్పుడు ఈ విధమైన అంతస్తు మనం సంపాదించుకోవాలంటే గదిలో సిద్ధపడుట. ఈ గది అనేది పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను అంటే సన్నిధి గది. ప్రతి ఒక్కరూ సన్నిధి చేసేవారుగా ఉండాలి. బైబిల్ మిషన్ వారు సన్నిధి అంటారండి. సన్నిధి అంటే ఏంటి? మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మేము మందిరానికి వెళ్తున్నాం కదా అని కొందరు ప్రశ్నిస్తారు. సన్నిధి అంటే ప్రార్థన అనగా ప్రభువుతో మనం మాట్లాడుట. సన్నిధి అంటే మనం ప్రభువుతో మాట్లాడటం కదా, ప్రభువు మనతో మాట్లాడుట అనగా మనం మాట్లాడిన తర్వాత ప్రభువు మాట కొరకు కనిపెట్టడమే సన్నిధి. ఈ సన్నిధిలో సమస్తం దాగి ఉన్నాయి. సా ప్లస్ నిధి అన్నారు. సమస్తం సన్నిధిలో ఉన్నాయి.
కాబట్టి వీటిని మనం స్వతంత్రించుకొని ఈ యొక్క గదిలో పెండ్లి కుమార్తెగా మనం ప్రభు కొరకు ఎదురు చూస్తే వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమవుతున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది, అధమ మొక్క పాపమైన అంటకుండా ఉన్నది. దైవజనులు దేవదాసాయి గారు వధువు సంఘ కీర్తన రాస్తూ వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమవుతున్నది, వరుడు అనుచున్నది. వరుని మీదున్న ప్రేమ పెరగనిస్తుంది కానీ తరగనీయకుండా ఉంది. అంటే గదిలో వరునితో సహవాసంలో ఉన్నవారికి ఈ విషయం అర్థమవుద్ది. కాబట్టి నీవున్న చిన్న ఇంటిలోనే ఒకవేళ అది నీది చిన్న ఇల్లు అయితే ఒక స్థానాన్ని సన్నిధి గది కొరకు కేటాయించాలి. దేవదాసాయి గారు అన్నారు, సరదాకైనా పరదా కట్టుకోండి అన్నారు. అంటే నీవున్న ఆ ఇంటిలోనే ఒక పక్కన ఒక ప్రభువుకి స్థలాన్ని కేటాయించి పరదా కట్టుకోవడం అంటే చిన్న కట్టెను ఏదన్నా కట్టుకుని దాని లోపల నువ్వు ప్రభువుతో సహవాసం చేసే అనుభవం. నీది పెద్దిల్లు అయితే ఒక గదిని ప్రభువు కొరకు కేటాయించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అది సన్నిధి గది. ఆ సన్నిధిలో ప్రభువుతో సహవాసంలో నువ్వు వధువుగా సిద్ధపడగలుగుతావు. అందుకే పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి రాబోతున్నాడు, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయను. ఈ 7 లక్షణాలు కలిగి ఉన్నవారే వధువు అంతస్తు కలిగి ఉన్నవారు కానీ అని నువ్వు అనుకున్నంత మాత్రం నువ్వు వధువుగా ఉండలేవు. కానీ ఈ లక్షణాలన్నీ అనుదినము వాక్యం ధ్యానించుట, లేదంటే భుజించుట, విసుగుకు నిత్యము ప్రార్థన చేయుట, అనుదినము రక్షణ సువార్తను ప్రకటించటం, లోకంలో నుండి వేరుగా జీవించటం, అనుదినము ప్రభువుతో సహవాసం చేయటం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించటం, చివరిది 7వ గదిలో సిద్ధపడటం. ఈ లక్షణాలు కలిగి ఉంటేనే మరి క్రీస్తు ప్రభువు ఉన్న ఆ లక్షణాలన్నీ నీవు కూడా కలిగి ఉండగలుగుతావు. పెండ్లి కుమారుని దివ్య లక్షణాలన్నీ నీవు కూడా కలిగి ఉంటావు. అప్పుడు నిఖార్సైన వధువు కనుక 100 స్థితి, ఆ 100 పంట అనుభవంలోనికి వస్తావు. వధువుగా ప్రభువు సరస్సును కూర్చుంటావు. అట్టి ధన్యత ప్రాణప్రియుడు వినుచున్న మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. నేను వధువు సంఘం అనుకున్నంత మాత్రాన, నేను వధువును అనుకున్నంత మాత్రం వధువు కాను. కానీ ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో వారే వధువు సంఘమని 7 లక్షణాలు మా ముందు పెట్టిన దేవా స్తోత్రాలు. కనుక మేము నిత్యము నాయన నీ వాక్యాన్ని బట్టి ఆనందించేవారుగా, మేము నిత్యము విసుగుకు ప్రార్థించేవారుగా, అలాగే నిన్ను స్తుతిస్తూ అనుదినము రక్షణ సువార్తను ప్రకటించేవారుగా, అంతేకాదు నాయన మేము ప్రత్యేకంగా నాయన మేము లోకం నుండి వేరుగా జీవించేవారుగా, అంతేకాదు ప్రభువా అనుదినము నీతో సహవాసం చేసేవారుగా, ఎల్లప్పుడూ నీ యందు ఆనందించేవారుగా, మేము నిత్యము గదిలో సిద్ధపడేవారుగా మేము ఉండినట్లు అట్టి భాగ్యమును మాకు దయచేసి, ఇదిగో నీ రాకడ ఇవాళ రేపు అన్నట్లుగా ఉంది, సమీపంగా ఉంది కనుక వధువు అంతస్తును సంపాదించుకునే ధన్యత మా అందరికీ మీరు దయచేయమని ప్రాణప్రియుడైన పెండ్లి కుమారుడైన యేసునామములు ఈ మనవులు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రములు. అయ్యగారికి అమ్మగారికి మరణాత. కూడి వచ్చిన మీ అందరికీ నా మరణాత. నా పేరు సువార్తరాణి. నా 2 సాక్ష్యములు ఉన్నాయి. మొదటి సాక్ష్యము, నాకు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. 300 దాకా బీపీ పెరిగిపోయింది. మా వల్ల కాదు, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. అప్పుడు నేను ఆ మగతలోనే ఉండి ప్రార్థన చేసుకున్నాను. సస్యాల్లో సాక్ష్యం చెప్పుకుంటాను, నాకు ఆ మరణాపాయం నుండి తప్పించిన ఆయన అని కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్నాను. మరి హాస్పిటల్కి వెళ్ళాను. ఏ అపాయం లేకుండా దేవుడు నన్ను క్షేమంగా చేర్చాడు. అందుని బట్టి ఈ సార్లో నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. మరొక సాక్ష్యము, నా కుమార్తె మెరిస్తా, స్టీఫెన్ పాలు అల్లుడు, వీరిరువురు కలిసి పాండిచేరి గ్రామంలో బైబిల్ మిషన్ పక్షంగా పరిచర్య చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒక మందిరం కడుతున్నారు బైబిల్ మిషన్ పక్షంగా. అయితే కొంత సొమ్ము అవసరం అయి ఉంది. మేము ఈ సార్లో 7 వారాల అంశం పెట్టుకుని ఉన్నాము. ఈ 7 వారాల అంశములు పూర్తయ్యే సమయానికి దేవుడు మాకు గొప్ప సహాయం చేసి ధనం అందించారు మందిరం కట్టడానికి. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అయ్యగారికి అమ్మగారికి మరణాత. పామరు కోటిరెడ్డిపేట. నా పేరు మరియమ్మ. కూతురికి మెడ మీద గడ్డలు వచ్చినాయి, ఆపరేషన్ చేశారు. క్యాన్సర్ అని ఎంతో మమ్మల్ని భయపెట్టేశారు. 9 మంది రిపోర్ట్ వస్తే చాలాలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. నా కూతురికి ఎలాంటి అపాయం కూడా రాకుండా కాపాడాలని అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల నా కూతురికి మంచి రిపోర్ట్లు వచ్చినాయి. దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేని దేవుడు అంత సాయం చేశాడు నా కూతురికి. మరణాత. అందరికీ మరణాత. త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రములు. అయ్యగారికి అమ్మగారికి మరణాత. నా పేరు మేరుకు మహిమ.
నా భర్త ఇరిగేషన్ బట్టలు పనిచేస్తారు. ఆయనకి ప్రమోషన్ కోసం మేము 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. మరి అనేక సార్లు కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాగితం పక్కన పడేశారు. శాలకు వచ్చి నేను అంశం పెట్టుకునగా 7 వారాల్లో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఆర్డర్ కాఫీ చేతికి ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి సతీష్ కుమారు నా పెద్ద కుమారుడు. మరి లయోలా కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేశాము. దేవుడు అనుకునే రీతిగా దేవుడు కార్యం చేశాడు. చాలా 7 వారాలు అంశం పెట్టుకున్నాను. చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. అయ్యగారికి అమ్మగారికి మరణాత. నా పేరు ఎర్రంచెట్టి లక్ష్మీ సుజాత. మరి నా భర్త నిద్రించాడు, లారీ డ్రైవరు నిద్రించారు. మరి లారీ యాక్సిడెంట్ అయ్యి 13 సంవత్సరాలు అయ్యింది. మరి 13 సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది ఆ కేసు. మరి ఈ స్వస్థశాల కట్టినాక ఆ స్వస్థశాలలో అంశం పెట్టుకున్న 7 వారాలు. ఆ అంశం 7 వారాలు పూర్తి అయ్యేటప్పటికి అంశం నెరవేరింది. కేసు కొట్టేశారు. ఈ ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి మరణాత. ఈ సాక్షిని దేవుడు దీవించును కాక. అందరికీ మరణాత. మరి దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో నేను పనిచేస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో, అనగా పామర్రు పరిసర ప్రాంతాల్లో, పామర్రు, జుజువరం, కొమరవోలు, పెదమద్దాలనే 4 గ్రామాల్లో పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు 2023 సంవత్సరం జనవరి 28వ తారీఖున ప్రభు నాతో మాట్లాడి స్వస్థతశాల గురించి కొన్ని విషయాలు బయలుపరచగా, అలాగే ఈ 2023లోనే ఫిబ్రవరి నెల 2వ తారీఖు దేవుడు ఒక అద్భుతమైన గొడుగును అనుగ్రహించి ఉండగా త్రిత్వదేవుడు దర్శనంలో కనబడి 3 ఒక్కరుగా మరి ఆయన తెల్లటి గొడుగునిచ్చి, ఇక గొడుగుని నీకు ఆశ్రయంగా ఇస్తున్నాను, గొడుగు కిందకు వచ్చిన వారిని కూడా నేను దీవిస్తానని చెప్పి ప్రభు అనుగ్రహించగా అద్భుత రీతిగా దేవుడు ఫిబ్రవరి నెలలో స్వస్థతశాల నిర్మాణం ప్రారంభించగా మరి జూన్ నెల కల్లా పూర్తి చేసి జూన్ నెల 7వ తారీఖున స్వస్థతశాల బైబిల్ మిషన్ సిలోయము ఆత్మీయ స్వస్థశాలగా నామకరణం చేయబడి ఇక్కడ స్వస్థశాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే దేవుని మహాకృపలో ఇప్పటికే దేవుడు అద్భుత కార్యాలు జరిగించారు. మరి ఉద్యోగం లేక వచ్చిన బిడ్డలకు ఉద్యోగము, అలాగే వివాహం కాక ఎదురు చూసిన 10 సంవత్సరాలుగా వివాహం కాని వారికి అద్భుత రీతిగా వివాహ దీవెన, అలాగే సంతాన భాగ్యం ఇచ్చారు. అంతేకాక రుణాలు నుంచి విడుదల దయచేశారు. మంత్రశక్తులు, చేతబడి శక్తుల నుంచి అనేక మంది ప్రజలను దేవుడు విమోచించి విడుదల కలిగించారు. మాట ఇచ్చింది ఆయన, మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఏర్పాటు చేసిన ఈ స్వస్థశాలకు వచ్చిన వారిని దేవుడు దీవిస్తున్నారు. మీకు కూడా నేను ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి మా దైవజనులు ముంగమూరు దేవదాసయ్య గారు ఈ స్వస్థతశాల స్థాపన చేసిన పాపులకు, రోగులకు మేలని తెలియజేశారు. పాపులైన వారు పాపాన్ని విడిచిపెట్టి ఆత్మీయ స్వస్థత, రోగులైన వారికి శరీర స్వస్థత అనుగ్రహించడానికి దేవుడు స్వస్థతశాలను ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి అనేకులు ఈ శాల ద్వారా మేలులు పొందాలని, దీవెనలు పొందాలని నేను ఆశించి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి అనేక మంది మేలులు పొందినట్లుగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొంది మేలులు పొందాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వస్థత కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత స్వస్థత ప్రార్థన అనంతరం అందరికీ వచ్చిన వారందరికీ మరి ఒట్టిగా పంపించకుండా, ఖాళీ కడుపుతో పంపించకుండా భోజనం కూడా ఏర్పాటు చేసి మా యొక్క శాల బిడ్డలు, మరి పరిచారకులు విందును కూడా సిద్ధపరిచి భోజనం పెట్టి పంపిస్తున్నారు. మరి ఇటువంటి ఘనమైన కార్యాలు జరిగించున్న దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. అందరికీ మరణాత.